మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీ ఆహారం సరిగ్గా లేకపోవటం వల్ల అందరికీ ఏదో ఒక రోగం ఉంది. అది బీపీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, ఊబకాయం కావచ్చు, నిద్ర రాకపోవటం. సార్ నాకు నిద్ర రావట్లేదు, ట్యాబ్లెట్ తీసుకో. నిద్ర ఎందుకు రావట్లేదంటే అందరికీ ముఖ్యంగా ఈ వెలుతురు ఎక్కువై నిద్ర రావట్లేదు. రాత్రి దేవుడిచ్చింది చీకట్లో అందరూ పడుకోవాలి. చీకట్లో పడుకుంటే మీకు నిజమైన నిద్రకు మూలమైన అద్భుతమైన జీవ రసాయనిక రసాలు మీ మెదడులో సోరినప్పుడు నిజమైన నిద్ర వస్తుంది. ఆ నిజమైన నిద్రకు ట్రిగ్గరు చీకటి. ఆ చీకటిని మనం పారదోలుతున్నాము. రాత్రి లైట్ ఉందని వేసుకొని డ్యాన్సులు చేస్తున్నాము. పగలు నిద్రపోతే సరిగ్గా నిద్ర వచ్చినా నిజమైన నిద్రలో మీకేం జరుగుతుందంటే మీ దేహంలో రోగ నిరోధక శక్తి ఉత్పాదనం అవుతుంది. అంటే మీరు అందరూ నిద్రపోతున్నారు కానీ నిజమైన నిద్ర లేదు. ఎందుకంటే మీరు కాఫీలు తాగుతున్నారు, టీలు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, ఆల్కహాల్ తాగుతున్నారు, తంబాకు నోట్లో వేసుకుంటున్నారు. ఇవన్నీ దుశ్చటాలు మానవ జాతికి తరతరాలుగా ఈ కంపెనీలు అందజేస్తున్న ఏమిటి ఇది ప్లేట్. ఇంత రాగి పలకం మట్టి కుండలో 20 లీటర్ల కిండలో పెడితే ఆ 20 లీటర్లు రాత్రికి రాత్రి మీకు శుద్ధమైపోయి స్ట్రక్చర్డ్ వాటర్ తయారవుతుంది. ఇలా అందులో ఉన్న వైరాణువులు, బ్యాక్టీరియాలు, కల్మషాలు అన్నీ ప్లేట్ మీదకి వచ్చేస్తాయి. నిజంగా మీరు వైరాణుల నుంచి దూరం ఉండాలంటే రాగి ఫలకము సృజించిన నీళ్లు తప్ప ఇంక ఏ నీళ్లు మీకు అవసరం లేదు, ఏ టెక్నాలజీ అవసరం లేదు. మీరు ఆర్ఓ వాటర్ తీసుకొచ్చినా చివరకు మట్టి కుండలో వేసి ప్లేట్ పెట్టండి, శుద్ధమవుతుంది. ఆ నానో పార్టికల్స్, ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అన్నిటినీ ఇది పీల్చుకునేస్తుంది. అర్థమవుతుందా? అంటే మీరు చేయాల్సింది ఇంతే. అంటే రేపు నుంచి మీరు రాగి ఫలకము, రాగి బిందె, డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే రాగి బిందెలు కొనుక్కోండి. 5,000 10,000 అవుతుంది. ఇది 200 రూపాయలు చాలు. మట్టి కుండలో 20 లీటర్ల మట్టి కుండలో వేస్తే చాలు, అద్భుతమైన నీళ్లు తయారవుతాయి. ఆ నీళ్లతో వంటలు వండుకోండి, ఆ నీళ్లతో తాగండి, ఆ నీళ్లతో స్నానం చేయండి. మీకు అద్భుతమైన ఆరోగ్యం 3 వారాల్లోనే తేడా కనిపిస్తుంది. ఈ ప్లాస్టిక్ పాలు తాగనే వద్దండి. పాలు మనకు అవసరం లేదు. అయ్యో పాలు పర్వాలేదు, కాఫీ టీలు ఎట్లా ఆపు చేసేది? ఆ కాఫీ పడకుంటే గాడినే మొదలు కాదు పొద్దున లేస్తే. ఎలాగయ్యా బాబు, కాఫీని ఆపమంటున్నావు పోయిపోయి, టీని ఆపమంటున్నావు పోయిపోయి, ఎట్లా ఆపేది? ఆపాలనుకున్నా ఆపలేము. టైం అయితే చాలు కాఫీ కాఫీ కాఫీ. కెఫీన్, ఈ ఆల్కలాయిడ్, నికోటిన్ సిగరెట్టులో, మార్ఫిన్ ఈ డ్రగ్స్లో, చాక్లెట్లో థియోబ్రోమిన్, ఈ ఆల్కలాయిడ్స్ మిమ్మల్ని కావాలి 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 అని మిమ్మల్ని నిర్వీర్యులని, నిస్తేజులను చేస్తుంది. కాఫీకి మీరు గులాములై పొద్దున్న లేస్తే కాఫీ లేకుంటే ఎవరి చుట్టూ చూడరు, మాట్లాడరు. ఎవరైనా మాట్లాడితే విసుగుతో అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆ కాఫీ పడాలి మీకు. ఇలాంటి దుశ్చటాల నుంచి దూరం ఊరికే చెప్పి కాఫీ తాగొద్దని చెప్పి వెళ్ళిపోతే సరిపోయిందా? ఎలా దూరం చేసుకోవాలి ఈ చటాన్ని అని చెప్పు. కానుగ ఆకు కషాయం తాగండి, చమురు ఆకు కషాయం తాగండి, తిప్పతీగ ఆకు కషాయం తాగండి. 6 వారాల్లో మీకు కాఫీ అవసరం లేదు అనిపిస్తుంది. 6 నెలల్లో డ్రింక్స్ అవసరం లేదు అనిపిస్తుంది. 3 నెలల్లో సిగరెట్ను దూరం చేయొచ్చు. కానుగ ఆకు, నేను ఉత్తర కర్ణాటకలో ఇలాగే ప్రయాణం 4-5 రోజులు చేసేవాడిని, 100 కిలోమీటర్లు. ఆ డ్రైవరు ప్రతిసారి అలా నిలిపేది, నోట్లో పెట్టుకునేవాడు తంబాకు. 2 రోజులు చూసిన తర్వాత చివరికి కారు ఆపించి అక్కడ కానుగ చెట్టు అదే ఉంటుంది, రోడ్డు మీద ఉండేది. నాకెందుకు అండి, తీసుకురా బాబు అని చెప్పి ఆ కానుగాకును తెప్పించి కడిగేసి నీళ్ళతో, తామ్రద పాత్ర నా దగ్గర ఎప్పుడు చెంబు ఉంటుంది ప్రయాణం చేసినప్పుడు, ఆ నీళ్ళతో కడిగి ఆ తంబాకు బదులు కానుగాకు నోట్లో పెట్టాను. 2 సార్లు చేస్తే 3వ సారి వాడు తంబాకు బదులు కానుగాకు పెట్టుకుని ఆ రసాన్ని పీలుస్తూ
6 రోజుల్లో తంబాకు నుంచి అప్పుడే వాడికి నోట్లో క్యాన్సర్ వచ్చింది. 6 వారాల్లో ఆ గాయం బాగైపోయింది. అంటే ఆ కానుగ ఆకు కషాయంలో ఇలాంటి దుశ్చటాల్ని దూరం చేసే గుణం ఉంది. అదే రీతి చమురు ఆకు, అదే రీతి తిప్పతీగ ఆకు. సో ఒక వారం కానుగ కషాయం, ఒక వారం తిప్పతీగ కషాయం, ఒక వారం చమురు ఆకు కషాయం మీరు వరుసగా క్రమం తప్పకుండా 9 వారాలు తాగితే పడిగడుపున కాఫీలు అందరూ ఏం చేస్తారు, టిఫిన్ బాగా లాగించి కాఫీ తాగుతారు. ఇప్పుడు మీరు లాగించే ముందు కషాయం తాగండి. ఎందుకంటే మొత్తం మీ పచననాళంలో అక్కడికక్కడ పీల్చుకొని మీ రక్తంలోకి ఈ అద్భుతమైన పరమాణువులు వెళ్ళి మీ నరాల దౌర్బల్యాన్ని, ఆ నిస్తేజాన్ని, నిర్వీర్యాన్ని మీ దేహం నుంచి దూరం చేయాలంటే ఇంత సింపుల్గా ఉంది సొల్యూషన్. కానీ మీరు ఈ దూరం కావాలి అనేది మీ మనసులోకి రావాలి. ఆ దూరం చేసుకోవాలి అనుకుంటే చాలు, దేవుడు ప్రకృతిలో అద్భుతమైన పదార్థాలను ఇచ్చాడు. మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన కానుగ చెట్టు మన దేశంలో ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది. చమురు చెట్టు గింజలు పడేస్తే మీరు చూడకుండానే చమురు చెట్లు పెరుగుతాయి. ఎవరు ఏమీ చేయాల్సిన పని లేదు, 1 పైసా ఖర్చు లేదు. తిప్పతీగ తెలుసా మీకు అది ఎలా పెరుగుతుందో? అమృతబల్లి అంటారు దాన్ని. అంటే మీరు అది వద్దు చీ అని పారేసి చించి పడేసి పైన ఆ గోడ మీద కట్టేయండి. ఆ గోడ మీద కట్టండి. 3 వారాల తర్వాత చూడండి, ఇలాంటి భయంకరమైన కాంక్రీట్ ఉన్న రూములో కట్టినా కానీ మీరు ఏమీ చేయకుంటే 3 వారాల్లో అది వేరు వదిలి మెల్లిగా వెళ్ళి మన్నును గర్తించి అక్కడ ఆకు మొదలు పెడుతుంది. అంటే మీరు చచ్చింది అనుకున్నా 3 వారాల్లో మళ్ళా జీవాన్ని వస్తుంది. అందుకే దాన్ని అమృత బల్లి అంటారు సంస్కృతంలో. అదే తిప్పతీగ, అది మీకు అమృతంలాగా పనిచేస్తుంది అన్నమాట. ఆ ఆకు కషాయం అమృత బల్లి. ఈ ఆకుల కషాయాలు మీ దేహంలో నవచైతన్యాన్ని పుట్టిస్తాయి. అలాంటి కోవకు చెందిందే పునర్నవ అని ఇంకొక ఆకు ఉంది. అది తెల్ల గలిజేరు, అటుకు మామిడి ఆకు, ఎర్ర గలిజేరు అని మన వాళ్ళు వైపు ప్రాంతాల్లో పిలుస్తారు. ఆ ఆకు కషాయం తాగితే మీ కిడ్నీలో డయాలసిస్కి వెళ్ళిపోతున్నారు కదా, క్రియాటినిన్లు ఎక్కువయ్యే వాళ్ళందరినీ వరుసగా మళ్ళా క్రియాటినిన్ 1కి తీసుకురావచ్చేదానికి ఈ పునర్నవ కషాయం, కొత్తిమీర కషాయం, రణపాల ఆకు కషాయం మీరు 3 వారాలు 9 రౌండ్లు చేస్తే క్రియాటినిన్ 8, 9 రేపు డయాలసిస్కి పోవాలి అని వచ్చిన వాళ్ళు 100 మంది 1000 మంది నా యూట్యూబ్ లెక్చర్స్ విని క్రియాటినిన్ మళ్ళా 1కి వచ్చింది సార్ నాకు 6 నెలల్లో, అరికలు సామలు తిన్నాము, ఈ కషాయాలు తాగాము అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటే అప్పుడప్పుడు నాకు తలకు కొద్దిగా వెర్రెక్కుతుంది. అబ్బో ఇంత మంచి పనులు చేస్తున్నానా అని. నేనేమీ చేయట్లేదురా పిచ్చోడా, అవి చేసేది ఆ తీగలు, ఆ కషాయాలు, ఆ అరికలు, ఆ సామెలు, వీటన్నిటినీ పుట్టించింది ఆ భగవంతుడు. అద్భుతమైన పదార్థాల్ని ఆయా దేశాల్లో ఆయా జాగాల్లో ఆ నీళ్లకు ఆ మన్నిన రచనకు తగినంత అద్భుతమైన వైవిధ్యమైన పదార్థాల్ని అలా విచ్చలవిడిగా పెంచుతున్నాడు. ఎవరి కోసం? నీ కోసం, నీ చుట్టూ ఉన్న జంతుజాలం కోసం. ఈ అద్భుతమైన చెట్లు తీగలు 100,000 కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉన్నాయి, పచ్చతనాన్ని కాపాడుకుంటున్నాయి. ఈ జీవజాలానికి ఆహారమే కాదు, ఆరోగ్యం తప్పిపోతే, అనారోగ్యం వస్తే దాని నుంచి బయటపడడానికి కావలసిన 1000 శతకోటి రూపాల్లో మందుల్ని తయారు చేసుకుంటూ, అది సింహం కావచ్చు, పులి కావచ్చు, ఎలుక కావచ్చు, లేకపోతే పాము, విషం అనుకునే ఆ పాము కూడాను కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన ఈ చెట్ల సంపదని మనం కసిగా పని కట్టుకొని, నా దగ్గర టెక్నాలజీ ఉంది, ఒక్కరోజు రాత్రే నేను 1000 ఎకరాల అడవుల్ని నాశనం చేయగలను అని చెప్పి నాశనం చేసి అందులో సోయాబీన్ మొక్కను పెంచి దానికి తోడు మొక్కజొన్నను పెంచి రెండింటినీ కలిపి రసాయనిక ప్రచోదక పదార్థాలని మేళవించి పశుగ్రాసం తయారు చేసి
2 నెలల్లో 2 కేజీలు కోళ్ళ మీద మాంసం పడేస్తాను, అది 2 సంవత్సరాలు ఆగటం ఎందుకు? 3 సంవత్సరాలు 300 కేజీలు పడే పంది మీద 3 నెలల్లోనే 300 కేజీలు వచ్చేట్లు చేస్తాను, నేను బయోటెక్నాలజీ సైంటిస్ట్ని అని చెప్పి 3 నెలల్లో 300 కేజీ మాంసం తయారు చేసే పందుల్ని, 6 నెలల్లో 600 కేజీలని మై మీద మనిషి దేహం మీద వేసుకునే ఆవుల్ని సృష్టిస్తే అందులో ఎముకలు పెరగక మాంసం ఎక్కువ అవుతూ ఉంటే ఎముకల మధ్య పెరగకుండా ఆ దేహంలో రోగాలకు పుట్టైన వైరస్సులు చోటు చేసుకుని మ్యాడ్ కౌ డిసీజు, స్వైన్ ఫ్లూ, H5N1 కోడి జ్వరము, పక్షి జ్వరం అని వస్తుంటే అవన్నీ మాకేం సంబంధం లేదు. మ్యాచ్ ద ఫాలోయింగ్: స్వైన్ ఫ్లూ పంది, బర్డ్ ఫ్లూ కోడి, మ్యాడ్ కౌ డిసీజ్ కవ్వు. ఇది చిన్న 1వ తరగతి పిల్లోడికి చెప్తే మ్యాచ్ చేస్తాడు, కానీ మాకేమీ తెలియదు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలియదు. H5N1, ఓ దాన్ని చంపేయండి. ఓ డెంగ్యూ, దోమలను చంపేయండి. నీఫా, గబిలాలను చంపేయండి. రోగం ఎవరికి రా వస్తుండేది? మిమ్మల్ని చంపేద్దామా? సో చంపటంలోనే ఉంది మానవ జాతి. తాను చస్తున్నానని గుర్తించలేకలేని దీనస్థితిలో మానవ జాతి ఉంది. నీకొచ్చింది రోగం, నీ రోగ నిరోధక శక్తి లేచిపోయింది ఈ గడిచిన 40 సంవత్సరాల్లో అని ఏ విజ్ఞాని మీకు చెప్పట్లేదు. రండి, గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, వేప, కానుగ, రావి, ఈ 7 కషాయాలని వరుస క్రమంలో 3 రోజులు లేకపోతే 4 రోజులు తాగండి. 28 రోజులు తాగితే వచ్చే 2 సంవత్సరాలు మీకు డెంగ్యూ లేదు, పంగు లేదు, మలేరియా లేదు, ఏమీ లేదు. నీపా, జుంకా, పుంకా, ఇంకా రోగాల పేర్లు పెట్టుకోండి. మీరు మీ రోగ నిరోధక శక్తి 28 రోజుల్లో మీ దేహంలో వచ్చి కూర్చుంటే మీరు చికెన్ గున్యా హాస్పిటల్కి వెళ్ళండి, రోగులు వేల మంది ఉన్నది, మీకు చికెన్ గున్యా రాదు. డెంగ్యూ ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి, మీకు డెంగ్యూ రాదు. స్వైన్ ఫ్లూ ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి, స్వైన్ ఫ్లూ రాదు. గ్యారంటీ. నాది కాదు, తిప్పతీగది, వేప ఆకుది, బిల్వమాకుది, రావి ఆకుది. రావి చెట్టు మీరు కషాయం తాగాల్సిన పని లేదురా వెధవల్లారా. రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేయండి, మీ మానసిక రోగాలు కూడా బాగైపోతాయని పురాణాల్లో ఎప్పుడో రాసి పడేశారు. లేదు మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవాలని దేవాలయాల్లో ఉన్న రావి చెట్లను కూడా కట్ చేసి కళ్యాణ మంటపాలు కట్టుకొని బిజినెస్లు చేస్తూ కూర్చుంటున్నాం. రావి చెట్టు అంటే ఎంత అద్భుతమైన అశ్వత్థమర. ఆ రావి చెట్టు, వేప చెట్టు దగ్గర ఉంటే దాని చుట్టూ మీరు 7 ప్రదక్షిణాలు చేస్తే మీ అసమతులనం నాశనం అయిపోతుంది. సో పీసీఓడి ప్రాబ్లము, గర్భకోశ ప్రాబ్లము, స్తనాల్లో ప్రాబ్లము, వీర్యకణాలు లేదు అంటే వెళ్ళండి, ఆ రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణాలు చేయండి. 48 రోజుల్లో మీకు సమతులనం వస్తుంది, పీరియడ్స్ సరిపోతాయి, పిల్లలు పుట్టుకుంటే పిల్లలు పుడతారు. 100 మందికి చెప్పాము, 100 మందికి పిల్లలు పుడుతున్నారు. నిన్న వస్తుంటే 30 సంవత్సరాలు వయస్సు ఆవిడకి లేని చోటు లేదు, పోని చోటు లేదు, మిస్క్యారేజ్ మీద మిస్క్యారేజ్ 9 సార్లు అయితే అమెరికాకు వెళ్ళి IVF చేసుకొని వచ్చారు, డబ్బులు ఎక్కువ ఉన్నాయని. ఆ పాప కూడా మిస్క్యారేజ్ అయిపోతే చివరికి ఏమీ చేయలేక దిక్కు తోచక ఉంటే నా లెక్చర్ విని నిజంగా వాళ్ళు రావి చెట్టును వెతుక్కొని కషాయం తాగి దాని చుట్టూ ప్రదక్షిణం చేశాము, మాకు ఇప్పుడు పిల్లోడు పుట్టాడని నిన్ననే ఫోన్ చేశారు. ఇది సైన్సు, IVF సైన్స్ కాదు. ఎందుకంటే కృత్రిమంగా వీర్యకణాల్ని ఎవరిదో ఎక్కడి నుంచో తెచ్చి ఈటేదు వాటేదు అని చేస్తే మీకు వచ్చిన రేషియో 2%. అంటే 100 ఎక్స్పెరిమెంట్లు చేస్తే 3 అవుతుందంట. అది ఒక సైన్సా? పుట్టగొడుగుల్లాగా IVF సెంటర్లు మన ఊర్లలో వస్తున్నాయంటే ఏమిటి? యూ కెనాట్ ఈవెన్ హ్యావ్ సెక్స్ ప్రాపర్లీ అని. గోంగూర
గోంగూర ఊరగాయ తింటావా, అమ్మో బీపీ ఎక్కువ అయిపోతుంది. అయ్యో కొబ్బరి చట్నీ తింటావా, కొలెస్ట్రాల్ వస్తుంది. అయ్యో నువ్వులు తింటావా, నల్లగా అయిపోతావు అని డాక్టర్లు ఈ తజ్ఞులు చెప్పడం మొదలుపెట్టారు. మనం ఊరగాయలు తినేది ఆపు చేశాము, కొబ్బరి చట్నీలు తినడం ఆపు చేశాము, కోడిగుడ్లు తినడం మొదలుపెట్టాము. హార్ట్ బ్లాక్లు మొదలయ్యాయిరా బాబు. 16 ఏళ్లకే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంటే ఏం చేయాలో తెలియదు. హార్ట్ అటాకు వెరీ డేంజరస్ అని లెక్చర్ల మీద లెక్చర్లు ఇస్తున్నారు, కానీ ఒక్క హార్ట్ అటాక్ నిలవట్లేదు. 16 ఏళ్ళకి హార్ట్ అటాక్ ఏమిటి, 20 ఏళ్ళకు బీపీ ట్యాబ్లెట్లు ఏమిటి అని ఒకడు ప్రశ్నించట్లేదు. మీరు చేయాల్సింది ఇంతే. ఒక వారం సొరకాయ, ఒక వారం దోసకాయ, ఒక వారం బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగొని పొద్దున తాగండి. 9 వారాల్లో 95% బ్లాక్ ఉందని మొన్న విజయవాడకి వెళ్ళాం. విజయవాడలో కదండి, 8 మంది ముస్లిం సోదరులు ఆసుపత్రిలోకి వెళ్తే ఆపరేషన్ చేసినా మేము గ్యారెంటీ ఇవ్వలేము, ఏం చేయాలో తెలియదు, చెయ్యి ఇలా ఎత్తలేము, కాలు ఇలా ఎత్తలేము అని వెళ్తే ఇలా చెప్పి పంపించేశారు. స్టంట్ వేయలేము, ఏమి చేయలేమని. మీ లెక్చర్లు విని దోసకాయ రసము, గుమ్మడికాయ రసము, బూడిద గుమ్మడికాయ రసము మీరు 9 వారాలని చెప్పారు. యాక్చువల్లీ 6 వారాలకే మాకు శక్తి వచ్చేసింది, నడవడం మొదలుపెట్టాము. 9 వారాలకు నేను ఇప్పుడు 3 కిలోమీటర్లు నడుస్తున్నానని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3 వచ్చి చెప్పారు. వందలు వేల మంది. కానీ దోసకాయ రసం తాగితే బ్లాక్ పోతుందా, సొరకాయ రసం తాగితే బ్లాక్ పోతుందా? సొరకాయ అంటే ఎలా ఉంటుంది? సొరకాయ అంటే సొరకాయలాగా ఉంటుంది. అంటే మన అద్భుతమైన పదార్థాలని మనం గుర్తించలేని నీచ స్థితికి దిగజారిపోయాం మనం. ఎంత వైవిధ్యమైన ప్రదేశం మనది. అది ఎన్ని కూరగాయలో, ఎన్ని ఆకుకూరలో, ఎన్ని ఫలాలో, ఎంత అమృత ఫలం. జాంపండు వస్తుంటే మేము దిగి జాంపండు అక్కడే తిని వచ్చేసాం. అమృత ఫలం, పేరే అమృతం, పరిపూర్ణ ఫలం. కానీ ఏమంటున్నారు, పాలు పరిపూర్ణ ఆహారం అంటున్నారు. పాలు మీకు పరిపూర్ణ విషం. ఇంత అద్భుతమైన పండును పెట్టుకొని కివీ ఫ్రూట్ తినండి, స్ట్రాబెర్రీ తినండి. అది స్ట్రాబెర్రీ ఎక్కడ పెరుగుతుందో తెలియదు. లేదు మేము పెద్దగా వేసి స్ట్రాబెర్రీని పెంచిస్తున్నాము, ఇజ్రాయేల్ నుంచి టెక్నాలజీ తెస్తున్నాము, ఆక్వాకల్చర్ చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము. అలా పెంచాల్సిన కర్మ మనకేమిట్రా? ఆ సీతాఫల పండు ఊరికి అదంతకదే పెరుగుతుంది, రాళ్ళ సందుల్లో పెరుగుతుంది. ఆ సీతాఫలం తింటే మీ వైట్ డిశ్చార్జు, గర్భకోశ సంచుల్లో ఉరిమూత్రం అంటే మంటమూత్రం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ 6 రోజుల్లో మాయమైపోతుంది. ఆ కాల్షియం అని తలగొట్టుకుంటున్నారు కదా, 2 సీతాఫల పండు తినండి, మీకు ఎంత కాల్షియం కావాలి 2 నెలలకు అంతా దొరికిపోతుంది. ఏ డాక్టర్ అయినా సీతాఫల పండు తిను అని చెప్తున్నాడా? నువ్వులు తినండి, 1 లడ్డు, 100 గ్రాముల లడ్డు 1 లీటర్ పాలల్లో ఉన్న కాల్షియం మీకు దొరికి టేస్ట్ చేస్తుంది. 1 లీటర్ పాలు తాగితే మీకు దొరికేది 180 మిల్లీగ్రాముల కాల్షియమే. ఉండేది 1 గ్రాము, అయితే దొరికేది అంతే. కానీ ఈ మాట ఎవరు చెప్పలేదు. ఎందుకంటే పాల ఇండస్ట్రీ పెరగాలి, ఆ కంపెనీలకు దుడ్డు కావాలి, స్టెరాయిడ్స్ కంపెనీలు బాగుపడాలి. మీరందరూ పాలు తాగి రోగాలు తెచ్చుకుంటుంటే మేము డబ్బులు చేసుకుంటుంటాం. ఎందుకు మన మీద రుద్దుతున్నారు? ఈ పెద్ద పెద్ద కంపెనీలు సూట్ కేసులు ఇస్తే రాజకీయ నాయకులు పాలసీలు చేసి పాలు తాగండి, గుడ్లు తినండి, ఇది చేయండి, అది చేయండి అని ఈ స్కీములు, స్కాములు. మనకు అవసరం లేనివన్నీ అవసరం ఉందని ఈ విజ్ఞానులు చెప్తున్నారు. మనం బసవన్నలాగా తలలు ఊచుకుంటూ వాళ్ళు చెప్పింది పెద్ద పెద్ద పొట్టలు, బ్లాకులు, ఇది అది దిక్కుతోచట్లేదు, అయోమయ స్థితి అంటున్నాం. మనం చేయాల్సింది ఇంతే. మన పూర్వీకులు తింటున్న పదార్థాలని మళ్ళా స్వచ్ఛంగా, ఏ రసాయనిక పదార్థాల గోజు లేకుండా మనం పెంచుకోవచ్చు. మనమే కాదు, మొత్తం ప్రపంచానికి అద్భుతమైన ఆరోగ్య రహదారిని నిర్మించి తినండ్రా మీరు ఆరోగ్యంగా ఉండర్రా అని ఊరిక ఫ్రీగా పారవేయచ్చు. ఎందుకంటే ఈ ధాన్యాలు ఎక్కడ పడితే అక్కడ బయలుసీమల్లో, బంజరు భూముల్లో
ఎవరి అవసరము లేదు, 4 వానలు చాలు. మీరు ఆ బియ్యాన్ని పెంచాలంటే 8,000 లీటర్ల నీళ్లు కట్టాలి 1 కేజీ పెంచేదానికి. అందరూ ఈ కొర్రలు చాలా ఎక్కువ అని అంటున్నారు, కానీ ఆవిడ చెప్పినట్లు రైతులకు దొరికేది 10 రూపాయలే, ఈ మిడిల్ ఫీలర్స్ తీసుకుంటున్నది 100 రూపాయలు. సో ధర ఎక్కువ ఉండేది రైతు వల్ల కాదు, ఈ మిడిల్ మ్యాన్ వాణిజ్యీకరణం వల్ల. అందుకే వాళ్ళకి చిన్న చిన్న మిషన్లు, మిక్సీల్ని మేము ట్వీక్ చేసి, నేను ఇంట్లో యాక్చువల్లీ మా అక్కయ్య గారు బుచ్చి అని ఉంది, ఆవిడ నేను కలిసి ఆ పద్ధతిని కనిపెట్టాను. అందుకే దానికి బుచ్చి మెథడ్ అని పేరు పెట్టాము. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ మనవరాలు అనంతపురంలోనే చదువుతుంది, మాలా అని, ఇక్కడ వచ్చి ఉండాలి, వీళ్ళ కాలేజీలోనే చదువుతాం. ఆ మెథడ్ని పల్లెలకు అందచేస్తున్నాము. యాక్చువల్లీ ఇంకా ముందుకు ఏం ఆలోచిస్తున్నామంటే, ఆ మిక్సీకి ఇంకా కొన్ని రోజులు పోతే ఎలక్ట్రిసిటీ ఉండదు. డోంట్ థింక్ యూ విల్ హ్యావ్ ఆల్ దీస్ లైట్స్. ఇంకొక 4 సంవత్సరాలు మొత్తం అన్ని కంపెనీలు మూసుకొని పోతాయి, కోల్ లేదు, ఇంధనం అయిపోతుంది. సో నిజంగా అప్పుడు మీరు భోంచేయాలంటే భానుజా గారి దగ్గర రావాలి, ఎందుకంటే వాళ్ళు మాత్రమే మీకు బియ్యం ఇవ్వగలరు. అర్థమవుతుందా? ఆ మిక్సీని పనిచేసేదానికి వీ హ్యావ్ డిజైన్డ్ ఏ స్మాల్ సోలార్ ప్లేట్. ఒక మిక్సీకి ఒక సోలార్ ప్లేటు. సో చెట్టు కింద కూర్చొని ఆ ప్లేట్ చెట్టు పైన పెడతాము, నీడలో కూర్చుంటాము, ప్లేట్ ఎండలో ఉంటుంది, మిక్సీ రెడీ అవుతుంది, సిరిధాన్యం మీకు రెడీ చేస్తారు, బియ్యం రెడీ చేసి ఇస్తారు. సో ఆవిడ వెనక తిరగండి, ఆ మహిళల వెనక తిరగండి, మీకు నిజమైన ఆరోగ్యమైన సిరిధాన్యాలు ఇప్పుడు కాదు 5 సంవత్సరాల తర్వాత కూడాను దొరుకుతాయి. ఎందుకంటే ఆ డీసెంట్రలైజ్ టెక్నాలజీని మేము గడిచిన 5 సంవత్సరాల నుంచి పల్లె పల్లెకు వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాము. అందుకు బాలన్ గారు చాలా శ్రమిస్తున్నారు. బాలన్ ఎక్కడున్నావా బాబు? ఆయన ముందుకు రాడు, వెనకలు ఉంటాడు మహానుభావుడు. బాలన్ అని ఆయన ప్రతి పల్లెకు వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాడు. అంతేకాకుండా మైసూర్లో ఒక చిన్న పల్లెలో 5 ఘటకం అంటే 5 మిక్సీలు చిన్నగా వచ్చిన వాళ్ళందరికీ, వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తూ ఉంటాం మేము. ఎందుకంటే ఈ ధాన్యాన్ని పెంచేది ఒకవైపు అయితే, ఈ మిషన్ల చేతుల్లో చిక్కుకొని మళ్ళా అందరం ఈ కంపెనీల కపిముష్టికి వెళ్లకుండా ఉండాలని డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ, అప్రోప్రియేట్ టెక్నాలజీ అని తయారు చేశాము. ఇప్పుడు పల్లెల్లోనే మీరు బియ్యాన్ని తయారు చేసుకోవచ్చు. పల్లె ప్రజలకి ఇది చాలా అవసరం, ఎందుకంటే మీరు పెంచుతారు, మళ్ళా కంపెనీలకు దారిపోకుండా మీ ఇంట్లోనే మీకు కావాల్సింది మీరు ఖర్చు పెట్టకుండా బియ్యం తయారవుతుంది. మీరు భోంచేసి మీరు ఆరోగ్యంగా ఉండి మిగిలింది ఎప్పుడు కావాలంటే అప్పుడు బియ్యం చేసి ఇవ్వచ్చు. ఈ అద్భుతం ఎందుకంటే ఈ ధాన్యాలు ఏ కెమికల్స్ లేకుండా 7 సంవత్సరాలు ఉంటాయి. మీరు పొట్టు తీయకుండా ఉంటే, పొట్టు తీస్తే 2 నెలల్లో పురుగు వస్తుంది. అంటే ఎంత అద్భుతంగా ఉంది చూసుకోండి. ఎంత కావాలో అంత బియ్యం చేసి అమ్ముకోవచ్చు, ఎంత కావాలో అంత తింటూ ఉండొచ్చు. సో దీన్ని నిలువ ఉంచేదానికి ఎవ్వరి కెమికల్ అవసరం లేదు. ఎంత అద్భుతం చూసుకోండి. ఇది కొర్రలే కావచ్చు, రాగులు కావచ్చు, అండు కొర్రలు కావచ్చు, ఇవన్నిటికీ అద్భుతమైన గుణాన్ని దేవుడు ఇచ్చాడు. బీజ కవచం ఉందంటే ఏ పురుగు రాదు. బీజ కవచం తీసేస్తే పురుగు వస్తుంది, 1 నెలలో వచ్చేస్తుంది. సో స్వచ్ఛందంగా మీరు అప్పటికప్పుడు ధాన్యాన్ని నిలువ ఉంచవచ్చు, బియ్యాన్ని నిలువ ఉంచేదానికి లేదు. అది ఫ్రెష్గా తయారు చేసుకొని ఈ చిన్న మిక్సీలో ఎప్పటికప్పుడు తయారు చేసుకొని అందరికీ సరఫరా చేయొచ్చు. సో ఈ మిడిల్ మ్యాన్కి దక్కాల్సిన ఆ లాభం రైతులకే నేరుగా వచ్చేందుకు మేము ఈ పద్ధతిని కనిపెట్టుకున్నాం. అంటే మనం ఏం చేసినా మన రైతులు, మన పల్లెలకు ఆర్థికంగా సహాయం కావాలి, కానీ మిడిల్ మ్యాన్ ఎక్కడో ఒక చోట డబ్బులు చేసుకుంటూనే ఉంటాడు. సో ఈ అద్భుతమైన పద్ధతిని కనిపెట్టినందుకు, పనిచేస్తున్నందుకు బాలన్ గారికి, మా అక్క బుచ్చక్కకు నా నమస్కారాలు. ఆ మిషన్ని ట్వీక్ చేసాం మేము. దాంట్లో పల్స్ అని ఉంటుంది, 1, 2, 3 స్టెప్పులు ఉండవు, ఊరికి అలా పట్టి వస్తే టక్కన వచ్చేస్తుంది. ఇదంతా చేశాము. అన్ని విషయాల్ని క్లుప్తంగా కాకుండా వివరంగా అందరి ముందు ముక్తంగా పంచుకోవాలి. బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యం మనకొద్దు. ఈ పాశ్చాత్యుల్ని మనం గమనించి మన బుద్ధితనాన్ని అమ్ముకుంటున్నాం, అది బుద్ధిమాంద్యం అని చెబుతూ ఇంతవరకు నా మాటల్ని శ్రద్ధగా వింటున్నారో
విన్నారు. రేపటి నుంచి మళ్ళీ ఇది దాటిన తర్వాత కాఫీ తాగేది, టీ తాగేది, సిగరెట్ తాగేది తాగుతారని తెలుసు నాకు. నేనేం కలలు కనట్లేదు రేపే మారిపోతారని. ఇట్ టేక్స్ టైం, నో ప్రాబ్లం. కానీ ఆ శపథం తీసుకోండి. మీరు ఆరోగ్యంగా బతికేదానికి ఇప్పుడు దారి ఉంది, ముందు దారి లేకుండా ఉన్నింది. ముందు కాలంలో తింటుండే వాళ్ళం కానీ తెలియదు. కానీ మేము గడిచిన 20 సంవత్సరాల్లో ప్రాయోగికంగా ఈ భయంకరమైన రోగులకి ధాన్యాల్ని కషాయాల్ని తాగించి ఆరోగ్యవంతులను చేసి, ఇదేమి ప్లాన్ కాదు 3 నెలలు 4 నెలల తర్వాత మళ్ళా రోగాలు వచ్చేదానికి. ఈ ఆహారాన్ని మీరు సతతంగా తింటూ ఉంటే మీ దేహం ఆరోగ్యంతో 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, మీరు 100 సంవత్సరాలు బ్రతికుంటే 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.